హలో నమస్తే, నేను మీ యోధ. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చాను. ముందు తీపి ఆవకాయ పెట్టాను, ఇప్పుడు కారం ఆవకాయ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. తీపి ముక్కలు ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాము. అది అప్పటికప్పుడు ఉంటుంది, కాకపోతే ఇది ఒక 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఇది కారం ఆవకాయ చేసుకోవాలండి. దీనికి కంపల్సరీ కూడా పుల్ల మామిడికాయ ఉండాలి. ఇలాగా టెంక కట్టి ఉండాలి. టెంక కట్టి ఉంటే ఆ ముక్క కూడా పీచు ఉంటుంది. దీనికి కోలంగోవ కానీ బారామసకాయ కానీ పెడతారు. నేను తీసుకున్నది కోలంగోవ అండి. సో దీంతో పీచుగా ఉంటుంది ముక్క, నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. ఓ 5 కేజీల ముక్కలు 5 కేజీల కాయలు తీసుకొని శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి తడి లేకుండా ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఇది ఇంట్లో పట్టించుకున్న కారం ఉండండి, అలాగే 3 మ్యాంగో ఆవపిండి, క్రిస్టల్ సాల్ట్, గడ్డప్పు కూడా నేను తీసుకున్నాను. ఇది పక్కా కొలతలు అనేది నాకు మెజర్మెంట్స్ ఎప్పుడు నేను తీసుకోలేదండి. నేను అజ్జా ప్రకారంగా వేసేస్తాను. ఒక 2 గంటలు, ఒక 2.5 గంటలు కారం పడుతుంది. ఆవపిండి ఒక 3 గరిటెలు ఆవపిండి వేసుకోవాలండి. నేనంతా ఒకటే కొల మీద తీసుకుంటున్నానండి. ఒక గంటన్నర. దీనికి ఒక లీటర్ వరకు ఆయిల్ పడుతుందండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను. మీరు పప్పు నూనె వాడుకోవచ్చు, నువ్వుల నూనె వాడుకోవచ్చు. మొత్తం ఐటమ్ అంతా పెట్టించుకున్నామండి. వేసుకున్న తర్వాత చెయ్యితోనే చాలామంది కలుపుతారు, చేయితో కూడా కలుపుకోవచ్చు. లేదా అన్నప్పుడు ఇలా ఒక శుభ్రమైన స్టీల్ గరిటె పెట్టుకొని దీన్ని అంతటిని మిక్స్ చేసుకోవాలండి బాగా. ఇలా శుభ్రంగా మనం కలుపుకున్న తర్వాత ఇలాంటి జాడీలో కానీ ఒక ప్లాస్టిక్ జాడీలో కూడా తీసుకోవచ్చండి. ఇలాంటి జాడీలు అయితే బాగుంటుంది, ఇంకా మనం మార్చాల్సిన పని ఏమి ఉండదు. ఇది అయిపోయినంత వరకు ఇదే జాడీలో ఉంచి మనం తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ జాడీలో పెట్టించుకున్న తర్వాత ఇలాగా దీని లిడ్తో ఇలాగా మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పైన ఇలాగా క్లోజ్ చేసేది. 3 రోజుల తర్వాత చూస్తే బాగా ముక్క సగ్గిపోయి మనకు కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ మీకు నేను ఇది ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తాను. ఇగోండి, మనం ఆవకాయ కలుపుకున్నాం కదా, 3 రోజుల తర్వాత దాని పొజిషన్ ఇదండి. ఇలా వచ్చేసింది మొత్తం ఆవకాయ అంతా. ఇప్పుడు మనం ఇది వేరేగా జార్లోకి షిఫ్ట్ చేసుకొని మరొక 2 or 3 డేస్ ఉంచి చెక్ చేసుకుని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చినంత వరకు నాకు సెలవు. బాయ్.